మనం ఏం చేద్దామంటే ఇందులో బంగాళదుంప వేద్దాం, ఎందుకంటే అది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పట్టిద్ది. రైస్ వేసినాక 2 విజిల్సే వేస్తాం, సో బంగాళదుంప ఉడికిద్దో లేదో డౌట్. మా ఫ్రెండ్కి కాల్ చేస్తే తను ఏదో సమ్ ఫెస్ట్ జరుగుతుంది అని చెప్పాడు. నేను బయట వీడియోస్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. రోజు ఎలా ఉన్నాయి అని చెప్పేసి వెళ్తా ఉంటాం కదా మనం బేసికల్లీ అటు ఇటు. నేను నా ట్రావెల్ వీడియోస్ ఆల్మోస్ట్ 12 నుంచి 15 నిమిషాల వరకు ఉన్నాయి. ఓపెన్ చేసి చూపించమంటారా? కనపడుతుందా? సో చూడొచ్చు మనం దీన్ని. హాయ్ అందరికి నమస్కారం, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ కీమా పలావ్ చేద్దాం. అందులో కొంచెం బంగాళదుంప కూడా వేద్దాం. సో ఎప్పుడు వేసి చేయలేదు నేను ఇలాగా, సో ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందో. ఈరోజు మనం కబుర్లు చెప్పుకుంటూ చికెన్ కీమా బంగాళదుంప పలావ్ చేద్దాం. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో చేశాను ఇప్పటి వరకు. ఐ హోప్ అవి కూడా మీ అందరికీ బాగా నచ్చుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు జిమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం తిందామని అనుకుంటా ఉంటే మనం ఏ పని చేస్తున్నా కానీ నెక్స్ట్ ఏం తినాలని చెప్పి ఆలోచించుకుంటా ఉంటాం. ఎందుకంటే అది కామన్. ఇన్ కేసు మనం కనుక వంట చేసుకునేలా ఉంటే సొంతగా సంహౌ ఏదో వీడియో చూశాను నేను నిన్ననో ఎప్పుడో. సో అది చూసినప్పటి నుంచి మైండ్ లో ఉంది. సో ఈ రోజు అలా ఆలోచిస్తూ ఉంటే ఓకే కీమా చేద్దాంలే అనిపించింది. అది కూడా పలావ్ దించి ఆర్డర్ అయింది. అదనమాట ఈ రోజు ఇది చేయడానికి రీజన్. ఇక్కడ చూడొచ్చు మీరు హెన్షన్ అని ఉంది కదా, హెన్షన్ అంటే చికెన్ అన్నమాట. మనం ఏం చేద్దామంటే దీన్ని కుక్కర్లో చేద్దాం, సో దట్ ఈజీగా అయిపోతుంది, ఎక్కువ ఇది లేకుండా. నార్మల్ కూడా చేయొచ్చులే, అది పెద్ద విషయం కాదు, బట్ స్టిల్ కుక్కర్లో చేద్దాం మనం. అండ్ నేను దీనికి సంబంధించేసి సో కొన్ని ఆనియన్స్ ప్లస్ బంగాళదుంప ముందే కట్ చేసి పెట్టాను, సో దట్ తర్వాత లేట్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నా దగ్గర వచ్చేసరికి నెయ్యి లేదు, సో బటర్ యూజ్ చేస్తాం. బటర్ని కొంచెం కరిగేసి ఆబ్వియస్లీ నెయ్యి అయిపోతుంది. అండ్ మనకు కావాల్సిన బిర్యానీ మసాలా కూడా తీసి పెడదాం. యాలకులు, చెక్క, లవంగ అండ్ స్టార్ అనాస్ ఉంది. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, సో అవి కూడా చూద్దాం. ఎగ్జాక్ట్గా ఏమున్నాయో గుర్తులేదు నాకు, సో ఇవి ఇంకా మనకు అవసరం లేదు. సో ఈ లోపల పెట్టేద్దాం. నా దగ్గర ఇంకో బాక్స్ కూడా ఉంది. సో ఇందులో మనం ఏం చేద్దామంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది తెద్దాం. ఇందులో మొత్తం అయితే చాలా స్టఫ్ ఉంది. ఇది మొత్తం బేకింగ్కి సంబంధించి అండ్ కొన్ని మసాలాలు పొడి చేయాలంటే అవసరం అవుతాయి కదా, అవి ప్లస్ కారం గిరం ఎక్స్ట్రా ఉంటాయి కదా. నేను ఇది పెట్టేసి డబ్బాలో పెట్టాను, మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇది కూడా ఉంది. దీని పేరు మర్చిపోయాను నేను యాక్చువల్లీ. ఇలా ఉంటుంది కదా, వేడెక్కింది ఆల్రెడీ. మనం ఏం చేద్దామంటే ఈ బటర్ ఉంది కదా, బటర్ని సో ఇంత వేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఈరోజు ఏమైందంటే మా ఫ్రెండ్కి కాల్ చేస్తే తను ఏదో సమ్ ఫెస్ట్ జరుగుతుంది అని చెప్పాడు. నేను ఉంటున్న సిటీలో, అది కూడా సిటీ సెంటర్లో. నేను సిటీ సెంటర్ దగ్గరలోనే ఉంటాను. నేను వెళ్ళి ఇందాక జస్ట్ చెక్ చేశాను అనమాట, ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పేసి. మెయిన్ రాతోస్ అని చెప్పి ఉంటాయి ఇక్కడ ప్రతి సిటీలో, సిటీ హాల్ అనుకోండి. వెళ్ళి చూస్తే అసలు ఏం లేదు అక్కడ. ఆ ఈవెంట్ కి అవి ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో నేను మళ్ళీ ఇంకోసారి చెక్ చేశాను. యాక్చువల్లీ రికార్డ్ చేసుకుంటా ఓకే ఈ రోజు చూపిస్తా అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్ళాను అక్కడికి. బట్ అక్కడ ఏం లేదు, ఇంకా 2 days టైం పడుతుంది అంట ఇవంతా చేయడానికి. ఈ స్పైసెస్ తీసుకున్నాం కదా, చెక్క, లవంగాలు ఇవి. సో ఇవి ఇందులో బట్టర్ కొంచెం వేడైంది కదా, సో ఇది అందులో వేసేద్దాం. యాక్చువల్లీ అంతకుముందు కుకింగ్ వీడియోస్ అని స్టార్ట్ చేశాను ఈ ఛానల్. అప్పుడైతే ప్రాపర్ ఇంకా షార్ట్ వీడియోస్. సో నేను ఎప్పుడు కెమెరాలో కనపడలేదు ఎక్సెప్ట్ ఫుడ్ తప్ప. సో ఇప్పుడు ఈ విండో కూడా ఓపెన్ చేద్దాం, ఎందుకంటే మనం వంట చేస్తున్నాం కదా. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆనియన్స్ కోసి పెట్టుకున్నాం కదా, ఒక ఆనియన్ అనుకోండి, 1.5 ఆనియన్, ఇది కూడా వేసేద్దాం. ఇందులో సాల్ట్, పసుపు కూడా వేద్దాం, కలుపుదాం. రైస్ తీసుకుందాం మనం. రైస్ ఉంది కదా, యాక్చువల్లీ ఎక్కువేం అవసరం లేదు. నేను ఈ గ్లాస్కి 30 భాగం అలా తీసుకున్నాను. మనం ఎక్కువసార్లు తినాలన్నా కానీ ఏమన్నా బాగుండదు. సో వీటిని బాగా కడిగేసి పక్కన పెడదాం. చికెన్ కీమా అన్ని చోట్ల దొరకదు మనకి, ఓన్లీ కొన్ని సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతుంది. ఈవెన్ టర్కీ, ఆ రెండే మనం తినేది. అండ్ ఇది వచ్చేసరికి జింజర్ గార్లిక్ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి, చూద్దాం ఒకసారి.
అది కుక్కర్ కాబట్టి చూపించడం కొంచెం కష్టమవుతుంది. సో ఇలా ఫ్రై అయ్యాయి. సో జింజర్ గార్లిక్ చూడొచ్చు. నేను 1.5 స్పూన్ వేసాను. సో ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయ్యాక, ఫ్రై అయిపోయింది. మన దగ్గర కొత్తిమీర పుదీనా లేదు, సో ఎండు కరివేపాకు ఉంది మన దగ్గర కొంచెం. సో అదే యూజ్ చేద్దాం మనం. అంత స్మెల్ కూడా ఏం రావట్లేదు, బట్ స్టిల్ ఏదో ఒకటి. మనం ఏం చేద్దామంటే ఇందులో బంగాళదుంప వేద్దాం, ఎందుకంటే అది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పట్టిద్ది. రైస్ వేసినాక 2 విజిల్సే వేస్తాం, సో బంగాళదుంప ఉడికిద్దో లేదో డౌట్. సో ముందే వేసి, ఈరోజు వెదర్ వచ్చేసరికి యాక్చువల్లీ బాగుంది, చేంజ్ అవుతుంది. వింటర్ నుంచి కొంచెం చిన్నగా వెదర్ చేంజ్ అయింది. మనం ఇందులో కొంచెం టొమాటో వేద్దాం. మన దగ్గర టొమాటోలు లేవు, సో టొమాటో పేస్ట్ ఉంది. అది కొంచెం ఫ్రై అయినాక టొమాటోలు తర్వాత మనం కీమా వేద్దాం అందులో. సో రైస్ కూడా కడిగేసి పెట్టాను నేను. సో ఇది కీమా ఇది. సో ఇప్పుడు ఇది కూడా వేసి మనం ఫ్రై చేద్దాం కొంతసేపు. సో యూజువలీ నేను ఏం చేస్తానంటే ఈ కీమాని ఏదో దాన్ని మసాలా కొన్ని కలిపేసి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ పాటు దాన్ని ఓవెన్లో పెట్టేస్తాను. ఒక్కసారి చేసాను అది కూడా రీసెంట్గానే, అది కూడా బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకుందాం దాన్ని. సో ఇప్పుడే కొంచెం ఫ్రై అవుతూ ఉంది కీమా. సో చూడవచ్చు మీరు, టమోటా కూడా అంత ఎక్కువ ఏమేమి లేదు, జస్ట్ కొంచెమే వేసాను నేను. సో ఇప్పుడు మనకి బేసిక్ మసాలాలు కావాలి, అదే కారం, ధనియా పౌడర్, గరం మసాలా ఇలాంటివి. అవి తీసి పెట్టుకుందాం. దీన్ని కూడా ఒకసారి కలుపుదాం. అయితే ఇలా అయింది, కొంచెం వాటర్ కూడా వచ్చింది ఇందులో నుంచి. సో ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేద్దాం. ఫస్ట్ కారం, ధనియా పౌడరు. ఇక్కడ మసాలాల్లో ఇక్కడ ఒకవేళ మసాలాలు అంటే అంత పవర్ ఉండదు, మనం చేయించుకొని వచ్చినట్టు ఇంటి దగ్గర. మసాలా అయితే వేసాను నేను. ఒకసారి కలిపేసి కొంచెం టేస్ట్ చూద్దాం మసాలా సరిపోయినాయో లేదా. సో కొంచెం సాల్ట్ వేద్దాం ఇందులో. సో కొంచెం సేపు మూత అలా పెడదాం. మసాలాతో సరిపోయినాయి ఆల్మోస్ట్. ఎక్కువ కారం మసాలా ఎక్కువ తిన్నాను, సో తిన్నంటే అలవాటు పోయింది అంతే. సో ఇంకా అవసరం లేదు, మనం కొంచెం కొంచెం వేసాం కాబట్టి లోపల పెట్టేద్దాం. నేను ప్రస్తుతానికైతే రీసెంట్లీ మేము స్విట్జర్లాండ్ వెళ్ళాము. సో ఆ వీడియోస్ ఇంకా ఎడిట్ చేయలేదు. ఆ వీడియోస్ నిజంగా చాలా చాలా బాగుంటాయి, ఆ లొకేషన్స్ కానీ అవన్నీ. నెక్స్ట్ 10 నుంచి 15 రోజుల్లో వస్తాయి చాలా వీడియోసే ఐ బిలీవ్. సో అంత కంటెంట్ ఉంది మన దగ్గర ఆ ట్రిప్కి వెళ్ళింది. ఎన్ని వీడియోస్ వస్తాయి ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ వీడియోస్ అయితే ఉంటాయి బాగానే, 4-5 వరకు. సో చూడాలి, అది మొత్తం ఎడిటింగ్ చేశాకే అర్థమైద్ది. చూస్తూ ఉంటే వీడియోస్ కంప్లీట్గా ఎన్నిటిగా డివైడ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇంకా బాగా. ఇది వేసేద్దాం, రైస్ వేసి ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ వేసేద్దాం. యూజువల్లీ మనం నార్మల్ ప్యాన్లో చేస్తే మనకి ఫస్ట్ ఎసరు అదే వాటర్ బాయిల్ అయ్యాకే ఇది రైస్ వేయాలి. బట్ దీనికి ఎలాగో కుక్కర్లోనే కాబట్టి ఎలా వేసినా ఒకటే. సో ఇప్పుడు ఇందులో వాటర్ వేద్దాం. అదే వాటర్ కొంచెం బాయిల్ చేసి పెట్టాను ఇందాక. సో మనం 3/4 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 3/4 ప్లస్ 1కి 1.5. ఒకసారి దీన్ని మొత్తాన్ని కలుపుకొని సో కొంచెం వాటర్ని టేస్ట్ చూద్దాం. ఇంకొంచెం ఉప్పు వేయాల్సి వచ్చింది, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇంకోసారి కలిపి టేస్ట్ చూద్దాం, సరిపోద్ది. ఇంకా మన దగ్గర జీడిపప్పు కూడా ఉన్నాయి, సో ఇవి కూడా కొంచెం వేద్దాం, ఉంటాయి అయ్యే పడి. జీడిపప్పు వేద్దాం, వేసి ఒకసారి కలిపేసి ఇంత సెట్టింగ్గా దీనికి ఇంకా మూత పెట్టేద్దాం కుక్కర్కి. జస్ట్ 2 విజిల్ రానిద్దాం, ఎక్కువ అవసరం లేదు. 2 విజిల్ రానిచ్చేసి ఇది అందులో ఉన్న ప్రెషర్ మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచితే మనం తీయకుండా అయిపోతుంది.
సో అంతే, ఇంకా మన ప్రెషర్ కుక్కర్ చికెన్ కీమా రెడీ అయిపోద్ది ఇంకొంచెంసేపు అయితే. అందులో వచ్చేసరికి రైస్ అయితే చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అది కీమా వచ్చేసరికి 400 గ్రామ్స్, నేను రైస్ 150 గ్రామ్స్ అంత వేసినట్టున్నా, 150 200, ఎందుకంటే మనం ఎక్కువ రైస్ తినం బేసిక్గా. సో నేను నా ట్రావెల్ వీడియోస్ ఆల్మోస్ట్ 12 నుంచి 15 నిమిషాల వరకు ఉన్నాయి. అన్ని వ్యూస్ అయితే ఏం లేవులే కానీ, బట్ స్టిల్ నేను 2గా చేయడం ఎందుకులే అని చెప్పి నేను ఆల్మోస్ట్ అన్ని ఎక్కువ కంటెంటే పెడతాను. అండ్ అట్ ద సేమ్ టైం అది గైడ్ లాగా ఉండదు, వేరే వాళ్ళు ఎవరన్నా కొత్తగా వెళ్ళినా కూడా వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. సో అలా నేను మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అలాగే ఉంటాయి, ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం, జస్ట్ ఉన్నవి చూపించడమే కాకుండా. సో ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, ఇది జస్ట్ బిగినింగే కాబట్టి నేను ఇలా వీడియోస్ చేయడం. సో కొంచెం టైం పడుతుంది దానికి అడాప్ట్ అవ్వడానికి అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ఆలోచించడానికి. అసలు ఏమన్నా టాపిక్ గురించి మాట్లాడదామంటే ఏం టాపిక్ గురించి మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకు, టు బీ ఆనెస్ట్. కుక్కర్ విజిల్ వచ్చేలా ఉంది వెనక పక్క రెడీగా. సో ఆల్రెడీ 2 విజిల్లు వచ్చాయి. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఆపేసి పక్కన పెడదాం. యాక్చువల్లీ నేను ఎగ్స్ కూడా బాయిల్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా హెవీ అయిపోతుందేమో తినేసరికి. కొంతసేపు ఆగి దీన్ని ఓపెన్ చేసి ట్రై చేద్దాం అసలు ఎలా ఉందో. మేబీ కుదిరితే నెక్స్ట్ వీడియో నుంచి నేను బయట వీడియోస్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ రోజు ఎలా ఉన్నాయి అని చెప్పేసి వెళ్తా ఉంటాం కదా మనం బేసికల్లీ అటు ఇటు. సో అవి కూడా ఈ వీడియోస్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను కుదిరితే. చికెన్ కీమా ఈ రేట్ వచ్చేసరికి 2.99 euros, అంటే 300 రూపాయలు. సో ఇప్పుడు ఇదైతే అయిపోయింది, మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూపించమంటారా, కనపడుతుందా? సో చూడొచ్చు మనం దీన్ని, చూడడానికైతే బాగుంది. ఇంకొంచెం సేపు ఉంచితే వాటర్ కూడా నీట్గా ఇదైపోతాయి. దీన్ని క్లోజ్ చేసి పెడతాం. సో బేసిక్గా మనకి ఎక్కువ ఏమైందంటే మీట్ ఉంది కాబట్టి, మీట్ ఎక్కువ ఉంటుంది. 400 గ్రామ్స్, రైస్ వచ్చేసరికి 200 గ్రామ్స్ కూడా ఉండిద్దా ఉండదు తెలీదు. నేను జస్ట్ వీడియో కోసం కొంచెం ట్రై చేస్తాను ఫస్ట్, తర్వాత ప్రశాంతం కూర్చొని తింటాను. సో ఫస్ట్ స్పూన్తో ట్రై చేద్దాం. సో ఉల్లగడ్డ కూడా ఉడికింది బాగానే కంప్లీట్గా. కొంచెం ఆగుదాం. నేను ఎప్పుడు ఇండియా ఉన్నప్పుడు కీమా పలావ్ ఎప్పుడు తినలేదు. నేను కీమా యూజువలీ పాస్తా చేశాను కానీ, బట్ పలావ్ అయితే ఎప్పుడు చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం. నాకు బేసిక్గా ఎగ్జాక్ట్గా ఎంత వేయాలి, ఉప్పు కారం ఇవన్నీ తెలుసు కొంచెం. ఇందులోంచి వంటలు చేస్తున్నాం కాబట్టి, వేరే కంట్రీలో ఉంటే తప్పదు, వంటలు చేసుకోవాల్సింది మన వంటలు మనం. నేను చెప్పిన అబద్ధం అనుకోమాకండి, నిజంగానే బాగుంది. బాగాలేకపోతే నేనే చెప్తాను, నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. సో బాగుంది యాక్చువల్లీ. అండ్ మీ కనుక వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మీకు జర్మనీలో ఇన్ కేస్ దేని గురించి అని తెలుసుకోవాలి అనుకుంటే, లేదా మీకు ఏమైనా వీడియో కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తొందరగా ఏం గుర్తు రావట్లేదు ఏం చెప్పాలో, ఏం ఆడాలని చెప్పి. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.